మీరు ప్రార్థన చేసి మీ పిల్లోడు బాగా కష్టపడితే ఐఐటీలో ఎన్ఐటీలో ఫ్రీ సీట్ వచ్చిందనుకోండి, ఏడొస్తుంది బ్రదర్, పోటీ ఎక్కువైపోయింది. మీరు దీపం బుడ్డి పెట్టుకొని కాళ్ళకి చెప్పలు లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు చదివి లెక్చరర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, గొప్ప వ్యక్తులు అయ్యారే. ఇప్పుడు కరెంటు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు చదవటానికి ఏం బద్ధకం మీ పిల్లలకి? చదవరు బ్రదర్. ఎందుకు బ్రదర్? భయం లేదు, దైవ భయం లేదు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళేది లేదు. బైబిల్లో చదివిన వాళ్ళని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినాడు. మోషే ఎంత చదివాడు? ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఈజిప్షియన్ విజ్డమ్. ఐగుప్తు యొక్క జ్ఞానం అంతట్లో 30 కాదు పాస్ అయింది. ఎక్స్పర్ట్. టెక్స్ట్ బుక్లు రాసి అంత స్టేజ్కి వెళ్ళాడు. మనమేమనుకుంటామంటే టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు పరీక్ష ఎవడు రాసినాడు రా నాయన, ఇంత కష్టం ఈ ఈక్వేషన్, ఈ ఫిగర్ ఇంత కష్టం, ఈ టేబుల్ ఇంత కష్టం. పక్కన వాడికి ఏం పని లేదురా. దేవుడు మన దానియేలు గురించి చెప్పబడింది. దానియేలు బబులోన్లు వారికంటే ఇంకా 10 times వైస్. దేవుని పిల్ల అలాగ తలగా ఉండాలి. ప్రభువా, నా డబ్బులు, నా సమయము నాకు సంబంధించింది, లోకానికి వద్దు. అది చెందితే నీకే చెందాల, లేకపోతే నేను నా కుటుంబానికైనా వాడుకో. పేదలు, అక్కరగలిగిన వారికైనా వెళ్ళాలి, స్వార్థ పరిసరికైనా వెళ్ళాలి. ఎవరో దారెంబడి పోయి వాళ్ళు దోచుకోవడం ఏంటండి? ఎప్పుడు అనిపించట్లేదా?